ఓం అస్మద్గురుభ్యో నమః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకే నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, తల్లి మించినటువంటి దైవం లేదు మనకి. లోకంలో ఎలాగైతే మాతృమూర్తికి ఉన్నటువంటి ఒక ప్రత్యేక స్థానమో, అలాగే జగత్ సృష్టి నిర్వహణ కార్యక్రమంలో కూడా అమ్మకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆయన చేసేటువంటి అన్ని పనులు కూడా అమ్మ యొక్క సహాయ సహకారాల మీదే ఆధారపడి ఉన్నాయి అని మనం చెప్పుకుంటూ గత 3 రోజులుగా అమ్మ యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని తెలుసుకున్నాం. నిన్న ప్రత్యేకించి ధ్యాన శ్లోకాన్ని తలుచుకున్నాం. మరి ఇవాళ ఆ ధ్యానంలో ఆ తల్లి యొక్క పాద పద్మాలు ఎంత గొప్పవో ప్రత్యేకించి మనకి వర్ణించి అందిస్తున్నారు పరాశర భట్టర్ వారు. ముందుగా ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. సురభిత నిగమంతం వందిషీయ ఇందిరాయాః తవ కమల పలాస ప్రక్రియం పాదయుగ్మం వహతి యదుపమర్దైః వైజయంతీః మాంభః ప్లుతిభిరివ నవత్వం కాంతబాహాంతరాళే సురభిత నిగమంతం వందిషీయ ఇందిరాయాః. అమ్మా లక్ష్మి, ఇందిరాయాః, నీకు ఇందిర అనేటువంటి ఒక దివ్యనామం ఉంది. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. ఇందతి ఇది ఇందిర, పరమైశ్వర్య స్వరూపిణి అనే అర్థంలో ఇందిర అనేటువంటి అమ్మకి ఒక అందమైన పేరు ఉంది. అలాంటి ఇందిరాయాః ఐశ్వర్య సంపన్నురాలవైన తవ నీకు సురభిత నిగమాంతం, ఎంత అందమైన పాదాలంటే అవి. ఉపనిషత్తులన్నీ నిన్ను వర్ణిస్తున్నాయి. ఆ ఉపనిషత్తులు అమ్మ వర్ణన చేతనే పరిమళింపబడుతున్నాయి, సురభితాలవుతున్నాయి. అంటే పరిమళాలను తీసుకున్నాయి. దేనివల్ల? అమ్మని వర్ణించడం వల్ల. అంతేకాదు, కమల పలాస ప్రక్రియం, తామర పువ్వుల యొక్క రేకుల లక్షణాన్ని కూడా పొందాయి. ఇక్కడ పువ్వు మొత్తాన్ని పాదపద్మం అని పాదంతో పోల్చడం, ఆ ప్రత్యేకించి వేళ్ళని అందులో ఆ గులాబీ పువ్వులో లోపల చిన్న చిన్న రేఖలు ఉంటాయి చూడండి, అది చంటివాడి పాదాల్లాగా అలాగా కొంచెం సన్నగా ఉండి కొంచెం వెడల్పుగా ఉండి అందమైన వేళ్లుగా ఎలా ఉంటాయో దాన్ని కమల పలాస ప్రక్రియ అంటారు. అంటే అందంగా ఉండేటువంటి పువ్వుల దళాలలోని ఆ చిన్న మాధుర్యం కలిగినటువంటి సౌరభ్యం కలిగినటువంటి వేళ్ళు కలిగినటువంటి దాని అయినటువంటివి అమ్మ. పాదయుగ్మం నీ చరణ ద్వంద్వము. ఇంతవరకు ఏం చెప్పారండి? నువ్వా ఐశ్వర్యభూతురాలివి. నీ పాదాల అబ్బో ఉపనిషత్తులే పరిమళించిపోతున్నాయి నిన్ను వర్ణించడం చేత. ఎందుకండి అంత అందం అంటే ఆ పాదాలు పద్మాల్లా ఉంటాయి. అంత మాత్రమే కాదండి, ఆ కమల పలాస ప్రక్రియ, ఆ పద్మాల్లో మధ్యలో చిన్న చిన్న దళాలు రేకులు ఎలా ఉంటాయో ఆ కాళీ యొక్క వేళ్ళు అంత రమణీయంగా, అంత సుకుమార్యంగా, అంత రక్తిమగా, ఇంకా చూడాలనిపించేలాగా ఉంటాయి. కాబట్టి దాన్ని ఏమన్నారు? కమల పలాస ప్రక్రియ. అది కలిగినటువంటి పాదయుగ్మం, నీ పాదాల యొక్క జంట. దానికి వందిషీయ నమస్కరిస్తాను. అమ్మా నేను
నీ పాదద్వంద్వానికి నమస్కారం పెడుతున్నాను. అది ఎలాంటిది అంటే ఉపనిషత్తుల చేత పొగడబడినది. అసలు ఉపనిషత్తులకు కూడా అందం నీ పాదాలని పొగడడం వల్లనే వచ్చింది. పాదం మొత్తం మీద అంతా పద్మంతో పోలిస్తే ఆ పద్మంలోని దళాలతోటి నీ పాదాల యొక్క వేళ్లని చక్కగా పోల్చుకోవాలి. యత్ ఎలాంటి పాదాలండి అవి? ఉపమర్దై కాంతబాహ అంతరాళే వైజయంతి హిమ అంబహ ఇవ నవత్వం వహతి. అంత అన్వయం చేసుకోవాలి. ఏ పాదాల యొక్క స్పర్శ చేత కాంత బాహ అంతరాళే ప్రియుడైన విష్ణువు యొక్క 2 చేతుల మధ్యన, బాహువుల మధ్యన అంటే వక్షస్థలంలో, వైజయంతి ఆయన మెడలో ఒక అద్భుతమైనటువంటి మాల ఉంటుంది. ఆ మాలను వైజయంతి అంటారు. ఆ రత్నాన్ని కౌస్తుభము అంటారు. ఆ వైజయంతి మాలకిట నీ పాదస్పర్శ మంచినీటి జల్లుల్లాగా, హిమాంబహ మంచినీటి జల్లుల్లాగా నవత్వం వహతి కొత్తదనాన్ని సంతరించుకుంటోంది. అంటే ఏమిటన్నమాట? ఈవిడ చూస్తే ఐశ్వర్య సంపన్నురాలు. అది ఆళ్వందారంటారు చూడండి ఆ పాదాల గురించి. యన్మోద్నిమే శిరసి, ఏ పాదాలైతే నా శిరస్సు మీద భాతి ప్రకాశిస్తూ ఉంటాయో అవే వేదాంత వీధులలో కూడా విహరిస్తూ ఉంటాయి అని ఆళ్వందార్లు చెప్పినట్లుగా అందమైనటువంటి పాదాలు కలది. ఆ పాదాల వేళ్ళేమో కమలంలో మధ్య ఉండేటువంటి దళాలలాగా ఉంటాయి. దీన్నే విష్ణు పురాణంలో శ్రీస్తుతి కూడా పొగుడుతుందండి. కాచాన్యాత్వామృతే దేవి సర్వయజ్ఞమయం వపుః అధ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదామృతః. కాచాన్యాత్వా ఋతే దేవి, అమ్మా నువ్వు కాక వేరొకరు సర్వయజ్ఞమయం వపుః అంత యజ్ఞమయమైనటువంటి ఆ దేహంతో దేవదేవస్య యోగి చింత్యం ఆధ్యాస్తే ఆ విష్ణువులు చేత ధ్యానింపబడే ఆవక్షస్థలం మీద అంత విరాజమానవై ఉన్నావు అంటారు. అంటే ఈవిడ ఆయన వక్షస్థలం మీద చేరి ఉంది అని అర్థం. అది ఎలా ఉందిట? అగలగిల్లేన్ ఇరయ్యం మెన్రు క్షణం కూడా విడిచి ఉండను అని అంటూనే ఇరయ్యుమెన్ను క్షణం కూడా విడిచి ఉండను అని అలర్మేల్ మంగయ్యురై మార్ప అంటారు నమ్మాళ్వారు. అటువంటి తల్లి అని అంటారు. పూవార్ తిరుమగళ్ పుల్గియ మార్ప అంటారు. పువ్వులు నిండిన లక్ష్మీదేవిని హృదయమునందు ధరించినటువంటి స్వామి అంటారు. అంటే ఆ పుష్పాల్లో ఈవిడ కూడా ఒక పుష్పంగా, మధ్యలో పెట్టినటువంటి ఒక అందమైన పుష్పంగా ఒక బొకే ఉంటే ఆ మధ్యలో మంచి పెద్ద పుష్పాన్ని ఎలా పెడతాము అలా ఆయన వక్షస్థలం మీద అమ్మ అనేటువంటి పువ్వు కూడా అలాగ ప్రకాశించిపోతూ ఉంటుంది. దీన్నే మనకి ప్రతివాది భయంకరం మన్నన్ స్వామి, మన వెంకటేశ సుప్రభాతం రచించినటువంటి మహానుభావులు ఈశానాం జగతోస్య వెంకటపతేః విష్ణోపరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. సరిగ్గా ఈ శ్లోకానికి ఆ శ్లోకానికి ఎన్నో విధాలైనటువంటి పోలికలు. జగతోస్య వెంకటపతేః విష్ణో పరాం ప్రేయసిం, ఆయనకు నువ్వు ఎంతో గొప్ప ప్రియురాలుగా ఉన్నావు. తద్ వక్షస్థల నిత్యవాస రసికం, ఆయన యొక్క వక్షస్థలం మీద నువ్వేం చేసి ఉన్నావు అని అంటారు. ఆయనే మనకి విష్ణోపదే పరమయుత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్సయితి భోగ్యతయాప్యుపాత్తౌ అని ఆ శ్లోకంలో కూడా ఒక అతి ఉత్కృష్టమైనటువంటి పుష్పాలమ్మ నీ పాదాలు. అవి మధ్య ఉత్స, తేనె ఊట ఎలాగైతే అందులోంచి తేనె ఊరుతూ ఉంటుందో అలాంటి అందమైనటువంటి పాదాలు అని అంటారనమాట. అలాంటి పాదాలతోటి ఆ తల్లి వెళ్ళి అయ్యగారి యొక్క గుండెల మీద వేయించేసి ఉంది.
నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం శ్యాం కింకరో వృషగిరీశ నజాతు మహ్యం. నిత్యాశ్రితాయ, ఆ తల్లి నిన్ను ఎప్పుడూ విడవకుండా ఉండి నీ హృదయం మీద వేంచేసి ఉండడం వలన మేమందరం కూడా నీకు కింకరులము అవుతున్నాము, దాసానుదాసులం అవుతున్నాము అని అంటారనమాట. అంటే నీ పాదాలు వేదాంతాలకే ఒక సౌరభాన్ని కలిగిస్తున్నాయి, వేదాంతాలన్నీ నీ వర్ణనల చేతనే ప్రకాశింపబడుతున్నాయి అని. ఈ మాటను మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. కాసుల పురుషోత్తమ కవి ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్యయై కామితార్థదుడన్న ఘనత తెచ్చే. నీకు ఎంతో పేరు మీ ఆవిడ వల్ల వచ్చిందయ్యా, ఆవిడ సంపన్నురాలు కాబట్టి ఆవిడ అన్ని దానాలు చేసేస్తుంటే నీకేమో కామితార్థదుడు అన్న పేరు వచ్చింది అని చెప్పారే, దానికి తగినట్లుగా హృదయ పలకం మీద వేంచేసి ఉండి ఎంతో ఆనందాన్ని ప్రకటిస్తూ ఆనందాన్ని కలిగిస్తూ ఉంది అమ్మ. అంతేకాదు ఇంకా 3వ పాదంలో ఒక అందమైన మాట అన్నారు. యదు ఉపమర్దై వైజయంతి హిమాంబః. స్వామి యొక్క మెడలో వైజయంతి అని ఒక అద్భుతమైనటువంటి మాల ఉంది. హారాలతోటి ఉండేటువంటి మాల కౌస్తుభమణి, పుష్పాల మధ్యలో హారాలు పుష్పాలు కలిసిపోయి ఉండేటువంటి ఒక మాల వనమాల. ఈ వనమాల మెడ నుంచి పాదాల వరకు వ్యాపించి ఉంటుంది. అంటే వక్షస్థల వనమాలకి ప్లావితం, మంచు నీటి జల్లుల్లాగా ఆ వనమాలకి ఆవిడ పాదాలు తగిలేటప్పటికీ మనం చూడండి, పువ్వులు అమ్మే వాళ్ళందరూ కూడా ఆ పువ్వులు ఎప్పుడూ నిత్యనూతనంగా కనపడడం కోసమని, నిలవ ఉండి రేకులు అటు ఇటు అవ్వకుండా ఉండడం కోసమని క్షణక్షణం నీళ్లు జల్లుతూ ఉంటే అందులోంచి పరిమళాలు ఎలాగైతే వస్తాయో అలా అమ్మ పాదస్పర్శ అనేటువంటి హిమాంబః మంచు వృష్టి తగిలేటప్పటికి ఆ వనమాలలోని పువ్వులు ఒక్కసారిగా మరింత 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 వికసించి ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా సౌరభ భరితం చేస్తున్నాయి, పరిమళీకరిస్తున్నాయి, సుగంధాలని వెదజల్లుతున్నాయి అని. అంత అందమైనటువంటి ఆ పాదం భగవంతుడి పాదాలు కూడా అంతేనని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇంత సుకుమారురాలైన అమ్మ కూడా ప్రేమభీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి అంటారు అందులో. అంటే అయ్యో నేను ఈ మొరటి చేతులతో రాస్తే ఆయన పాదాలు ఎక్కడ కందిపోతాయో అని సప్రేమ రాయాలని ప్రీతిగా వస్తుంది, భీతి అమ్మో రాస్తే ఏమైపోతాయో అని భయపడుతూ ఉంటుంది. అలాంటి ఆ పాదాలు ఆయన కంటే ఆయన మెడలోని దండను కూడా పరిమళింపచేసేటువంటి పాదస్పర్శ అమ్మది అని చెప్తారు. అంటే ఉత్కృష్టమైన ఉపనిషత్తులతో వర్ణింపబడినటువంటిది అమ్మ. వేదాంతాః తత్వచింతాం మురభిదురసి యత్పాద చిన్నైస్తరంతి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఏ అమ్మ యొక్క పాదము యొక్క గుర్తుల చేత ఓ ఈయనే శ్రీమన్నారాయణుడు అని నిర్ణయించి పరదేవత ఎవరు అనే విషయంలో నారాయణ పరత్వాన్ని చాటడానికి చాలా ఉత్కృష్టమైనటువంటి ఒక చిహ్నం గుర్తు అమ్మ గుండెల మీద వేంచేసి ఉండడము. అది ఒక గుర్తు. పుండరీకాక్షత్వం ఒక గుర్తు. ఆయన్ని మిగిలిన దేవతాకోటి కంటే కూడా అతీతుడిగా గొప్పవాడిగా చేశాయి అని. కమలాపలాశం, ఆ వేళ్ళు అంతకంటే మృదువుగా ఉన్నాయి. అది ఆయన వక్షస్థలం మీద అమ్మ వేంచేసి ఉంటేట మనకి భాగవతం అంటుంది, కృష్ణాజినేన సంవృణ్వన్ శ్రియం వక్షస్థల స్థితం. ఆయన బ్రహ్మచారిగా వచ్చేశాడు. అన్ని అవతారాల్లోనూ రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని అన్ని అవతారాల్లోనూ ఆవిడ లక్ష్మిగా వచ్చింది. మరి వామనావతారం ఎత్తినప్పుడు ఆవిడ రాలేదండి అని అంటే అప్పుడు కూడాట కృష్ణాజినం వెనక దాక్కునే ఉందిటండి. అందుకే కృష్ణాజినేన సంవృణ్వన్ దాచేస్తున్నట్ట. ఎందుకు అలా దాచడం అంటే ఆ భాగవత వ్యాఖ్యానంలో అంటారు, ఈవిడెక్కడ బలిచక్రవర్తి వైపు చూసేస్తుందో ఈవిడ కటాక్షం మొత్తం అంతా అతని మీద పడిపోతుందేమో అనే భయంతో తాను వచ్చిన కార్యం ఎక్కడ నెరవేరదో అని అమ్మని తన
ఆ యజ్ఞోపవీతంలో ఉండేటువంటి జింక చర్మం చేత దాచేశాడు అని చెప్పినట్లుగా. అలాగే వేదాంత దేశికులు కూడా దేహళీ స్తుతి అనే దాంట్లో అంటారు, భిక్షోచితం ప్రకటయన్ ప్రథమాశ్రమంత్వం కృష్ణాజినం యవనికాం కృతవాన్ ప్రియాయాః. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మిగిలిన అవతారాలకు పర్వాలేదు కానీ ఈ వామనావతారం ఇంత చిన్నవాడు, ఇంత బ్రహ్మచారి కాబట్టి కృష్ణాజినం యవనికాంకృతవాన్, కృష్ణాజినాన్ని జంక చర్మాన్ని తెర చేసేసట లక్ష్మీదేవికి. కాసేపు నువ్వు బయటకు రాకు అని గుండెల్లో దాచేసుకున్నాడు అని చెప్తారనమాట. అలాగే లక్ష్మ్యా సహ వృషీకేశ దేవ్యా కారుణ్య రూపయ రక్షక సర్వసిద్ధాంతే వేదాంతేషు చ గీయతే. సరిగ్గా ఈనాటి శ్లోకానికి సరిపోయే శ్లోకం. వేదాంత వేద్యుడైనటువంటి స్వామి ఆయన హృదయ ఫలకం మీద అమ్మ లక్ష్మ్యా సహ వృషీకేశ కారుణ్య రూపయా దేవ్యా లక్ష్మ్యా సహ, కారుణ్యం ఉట్టిపడేటువంటి అమ్మతో సహా ఉన్నటువంటి స్వామి రక్షక, మనకి రక్షకుడు అవుగాక అని అంటారు. ఏమిటండి ఆవిడ గొప్పతనం? అనుగ్రహమయం వందే నిత్యమజ్ఞాత నిగ్రహం. ఆవిడికి అసలు కోపం అంటే ఆ మాట ఏమిటో తెలియదుటండి. ఎందువల్ల మనకి ఎక్కడ తెలిసింది ఆ విషయం? కాకాసుర విషయంలో తెలిసింది కదా. కాకుత్సహ కృపయా పర్యపాలయతు. కాకాసురుడు అలసిపోయి పడిపోతే, లేదు మీకు దండం పెట్టడానికి పడ్డాడు అని వాడి తలని సంయోజయామాస, పెరుమాళ్ల పాదాలతోటి కలిపింది అంటామే. అందుకే ముముక్షుపడిలో ఒక అందమైన మాట అంటారు, ఇవాళ సన్నిధియాలే కాకం తలైపెత్తదు, అది ఇల్లామయ్యాలే రావణన్ ముడిందాన్. ఈవిడ సమీపంలో ఉండడం వల్ల వాడి తల నిలిచింది, వాడు బతికాడు కాకాసురుడు. అది లేకపోవడం వల్ల రావణాసురుడు నాశనం అయిపోయాడు అని చెప్పినట్లుగా అందమైనటువంటి ఆ అమ్మని తన గుండెల మీద ధరించి పక్కనే ఈ వనమాల ఉండడం వల్ల పంచరూపాతు యామాల వైజయంతి గదాభృత సా భూతహేతు సంఘాత భూతమాలాచ వై ద్విజ. విష్ణు పురాణం చెప్తుంది 5 రకాలైనటువంటి అంటే ముత్యాలు, మాణిక్యాలు, మరకతాలు, ఇంద్రనీలాలు, కెంపులు, వీటన్నిటితో కూడిన ఒక వజ్రాల హారంలాగా ఇది మొత్తం పైనుంచి కిందకు వేళ్లాడుతూ ఉంటే ఈ జీవకోటి అంతా, సృష్టి అంతా అందులో దాగి ఉన్న అర్థాన్ని పంచ తన్మాత్రలు, పంచభూతాలు వీటికి సంకేతంగా చెప్తారు. పంజన శివెక్కమన్ కాల్పావై. ఎంత సుకుమారమైన పాదవండి అమ్మది అంటే పత్తిని తొక్కినా కూడా కందిపోతుందిటండి, అంత సుకుమారమైన దేహం. అలాంటి నీ పాదాలు ఆ వనమాలకి తాకినప్పుడు వనమాలకి బాధ కలగలేదు సరికదా. మధ్య మధ్యలో పువ్వులపై అమృత వృష్టిని, చల్లటి నీళ్ళని జల్లితే అవి ఎలాగ ఆనందంగా విచ్చుకుంటాయో అలా స్వామి హృదయం కూడా ఆనందంగా ఈ వనమాల చేత మరింత వికసింపబడి ఆనంద తరంగితమైపోతోంది అని ప్రత్యేకం అమ్మవారి యొక్క శ్రీపాద పద్మాలని నిన్న మొత్తం ఆవిడ కూర్చున్నటువంటి భంగిమని చెప్పి ఇవాళ ఆ దివ్యమైనటువంటి పాదాలని నిత్యము రమణీయంగా, నిత్య నూతనంగా ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పి అదే పాదయుగ్మానికి నేను నమస్కరిస్తాను, దాన్నే నేను స్తుతిస్తాను అని చెప్తున్నారు శ్రీపరాశర భట్టరు వారు. జై శ్రీమన్నారాయణ. ఇందిరా లోకమాత వేద వేదాంత వేద్య కరుణింపవే తల్లి, పాదద్వయ శోభ శృతికి పరిమళమే తల్లి, కింద మర పాదదోయి కెంపు శోభలింపు మీర సౌగంధ సౌకుమార్యముల జల్లు తల్లి, వేద వేదాంత వేద్య కరుణింపవే తల్లి, పాదద్వయ శోభ శృతికి పరిమళమే తల్లి. నిత్యానపాయినివై నీనాదు గుండెలపై ఆనంద నాట్యమాడు అద్భుతవల్లి,
నిత్యానపాయినివై నీ నాదు గుండెలపై ఆనందనాట్యమాడు అద్భుతవల్లి నీ పాద దివ్య స్పర్శ వైజయంతి మాలకెప్పుడు మంచు నీటి జల్లుల పులకింతలమ్మ తల్లి నీ పాద దివ్య స్పర్శ వైజయంతి మాలకెప్పుడు మంచు నీటి జల్లుల పులకింతలమ్మ తల్లి వేద వేదాంత వేద్య కరుణింపవే తల్లి నీ పాద చిహ్నముచే నీ స్వామి పరత్వమే నిఖిల లోకాలకే తెలిసినదే తల్లి నీ పాద చిహ్నముచే నీ స్వామి పరత్వమే నిఖిల లోకాలకే తెలిసినదే తల్లి నీ కృపా వర్షమే నీ కృపా వర్షమే జయంతు గాథలో మెరిసే నీ దివ్య చరణములే నుతింతునే తల్లి నీ కృపా వర్షమే జయంతు గాథలో మెరిసే నీ దివ్య చరణములే నుతింతునే తల్లి వేద వేదాంత వేద్య కరుణింపవే తల్లి పాదద్వయ శోభ శృతికి పరిమళమే తల్లి కెందామర పాదదోయి కెంపు శోభలింపు మీర సౌగంధ సౌకుమార్యముల జల్లు తల్లి వేదాంత వేద్య కరుణింపవే తల్లి